సీతారామరాజు కథ ఏంది, అసలు ఎందుకు తీస్తాడు మనతోని ఇవి సత్యనారాయణ గారు ఉన్నారు. అసలు ఏంది సార్? నమస్కారం. నమస్కారం అండి. ఏంది అసలు అల్లూరి సీతారామరాజు సినిమాలు వచ్చినాయి అంటే ఆ సినిమాకు, కృష్ణ గారు తీసిన సినిమాకు, మీరు ఇప్పుడు ఇవి తీసే సినిమాకు అసలు ఏంది, అసలు దీని అసలు ముచ్చటేంది? ముచ్చటంటే అల్లూరి సీతారామరాజు గారి సినిమాని కృష్ణ గారు బాగా తీశారు, అప్పట్లో చాలా బాగా తీశారు. అయితే బాగా పాత అయింది కదా, 50 సంవత్సరాలు అయింది. పెద్దవాళ్ళందరూ కూడా మరి మీ తరం వాళ్ళు 40 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా చూశారు. మరి ఇప్పుడు పిల్లలకి చూపించాలి అంటే కనుక కొత్త సినిమాని చూపించాలనే ఉద్దేశంతో ఈ పాత సినిమాని వీళ్ళు చూడట్లేదని చెప్పి నేను కొత్త సినిమాని తీయడం జరిగింది. ఇప్పుడు ఆ గడ్డం, ఎంటికలు ఇవన్నీ అంటే ఇగ్గా లేకపోతే నిజమే? ఇంకా అదంతా ఒరిజినల్, ఇదంతా ఒరిజినల్, ఇది ఆల్ ఒరిజినల్. ఈ బాణం, యుద్ధం, ఇదేంటి కత్తి, ఇవన్నీ ఒరిజినల్, ఇవన్నీ మొత్తం అన్నీ ఒరిజినలే. చూసిరు కదా కత్తి, అన్నీ నిజమే. ఒక్కొక్క కత్తి పట్టుకుంటే ఎట్లున్నది. ఇక సీతారామరాజు చూసినట్టే అనిపిస్తుంది నాకైతే. ఇక అల్లూరి సీతారామరాజు సార్ నేనైతే చిన్నప్పుడు అంతా సినిమాలలో చూసినా ఆయన గురించి విన్నా, కానీ ఇట్లా డైరెక్ట్ చూసేసరికి సేమ్ సార్ అట్లనే ఉన్నాడు. ఏం సార్ ఎట్లా అనిపిస్తుంది సినిమా తీసిళ్ళు అంటే? జనాలకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు అసలు? అంటే సీతారామరాజు గారు లాంటి మహాపోరాట యోధుడు ఒక యుగానికి ఒక్కడే పుడతాడు అనేటువంటిది అనిపిస్తుంది నిజంగా. ఇప్పుడు ఆ సీతారామరాజు గారు లాంటి మనస్తత్వంతో, సేవా తత్పరతతో, దేశభక్తి భావాలతో, ఎక్కడ అన్యాయం ఉంటే అక్కడ ఎదుర్కొందాము అనేటువంటి దృక్పథం ఇప్పుడు రాబోయే యువతే కదా, వాళ్ళ దేశానికి వెన్నెముకలు లాంటి వాళ్ళు. వాళ్ళందరిలోనూ ఒక మంచి దేశభక్తి భావం రావాలనే ఉద్దేశంతో ప్రజలకు ఇప్పుడు మళ్ళా నూతనంగా ఇంకొకసారి సీతారామరాజు గారి సినిమాని నిర్మించడం జరిగింది. అంటే సీతారామరాజు సారు, అసలు అల్లూరి సీతారామరాజు అంటే అడవికి, ఒక అడవిలో నివసిస్తున్నటువంటి ప్రజలు వాళ్ళందరికీ ఒక దేవుడు అని మనం విన్నాం. అవును. వాళ్ళు ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ మీద మొత్తం పోరు చేసి దున్నుకుంటే, ఇప్పుడు ఏంటంటే పోడు భూములు దున్నుకొని వ్యవసాయం చేసుకుంటా బతుక్కుంటా అక్కడ ప్రజలు ఉండేటోళ్ళు. వాళ్ళను ఏదైతే బ్రిటిష్ వాళ్ళు చేయకుండా, పన్నులు వసూలు చేస్తే కట్టకుండా ఉండడం కోసం ఎన్నో కష్టాలు పడ్డాడు. ఆయనను ఎట్లా చేసిళ్ళు అనేది మనం అంతా చూసినాం కదా. అంటే దీన్ని తీసుకురావడం, తెల్లోళ్ళు ఇప్పుడు తెల్ల దొరలను పెట్టడానికి ఏం చేసిళ్ళు, అడవిని అంటే ఇప్పుడు ఈ సినిమా అడవి మొత్తం అడవినే తీయాలి అంటే దీనికి ఆ ఊరేమన్నా కొత్తగా నిర్మించిల్లా లేకపోతే పాత ఊళ్ళైనా పోయి చేసిల్లా? ఒక 6 నెలలు ఈ లొకేషన్ కోసం తిరగడం జరిగింది. అల్లూరి సీతారామరాజు గారు 100 సంవత్సరాల క్రితాన ఎలాంటి గ్రామాల్లో ప్రజలను ఐక్యం చేసి దేశం కోసం పాటుపడి పోరాడారో అలాంటి గ్రామాల కోసం నేను వెతకడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా మోడర్నైజేషన్ అయిపోవడంతో చాలా మారుమూల గ్రామానికి, దారి లేనటువంటి గ్రామాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పేడతో అలికినటువంటి ఇళ్ళు, ఆకిళ్ళు ఉన్నటువంటి గుడిసెలో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎంచుకున్నాను. అంటే సీతారామరాజు సార్ అంటే మామూలుగా మనం ఇప్పుడు ఆయన అడవి గురించి చెప్తారు. ఇంట్లో అందరు కమర్షియల్ అటు రోజులల్లో చూస్తాను, ఏ సినిమా చూసినా పైసల కోసం తీయాలి, హీరోయిన్ ఉంటుంది, మంచి చిన్న చిన్న బట్టలు వేసుకోవాలి, చూడాలి. మరి మీరు ఒక్కటే తీసి మీరే హీరో, మీరే పాటలు పాడిళ్ళు, కొన్ని చేసిళ్ళు, అసలు ఎట్లా అంటే ఇది జనాలకు పోతుంది అంటారా? ఇట్లా మీరు ఎట్లా అనుకుని అసలు ముందుగా వచ్చిళ్ళు? ఒక మంచిని ప్రజలకు అందించేటప్పుడు ఏదైతే జనాల్లోకి పోతుందో అనేటువంటిది కాదు కదా ముఖ్యం. ఒక మంచి పని చేస్తున్నాం, అది అయినప్పుడు అది జనాలు ఆదరించే పబ్లిక్ ఎప్పుడూ ఉంటారు. అంటే ఆలోచన ఎందుకు వచ్చింది అల్లూరి సీతారామరాజుదే తీయాలి? చిన్నప్పటి నుంచి అల్లూరి సీతారామరాజు గారు అంటే నాకు ఇష్టం ముందు, ఫస్ట్ థింగ్. తర్వాత సీతారామరాజు గారి యొక్క గొప్పతనాన్ని, ఆ 27 ఏళ్ళ వయసులోనే ఒక ప్రేయసి ఏమీ లేకుండా ఆయన చనిపోవడం జరిగింది దేశం కోసం. అలాంటి మహనీయుని చరిత్ర ఇప్పుడు యువత మర్చిపోతున్నారు. అల్లూరి సీతారామరాజు గారు అంటే తెలుసా అంటే ఫ్రీడమ్ ఫైటర్ అంటున్నారు, సింపుల్గా ఒకటే ఒక వర్డ్. తర్వాత అతని జీవిత చరిత్ర తెలుసా అంటే తెలియదు అంటున్నారు. అందుకని తెలియపరచాలి మరొకసారి. కొత్త సినిమా అయితే చూస్తారు, పాత సినిమా అయితే చూడరు కదా. అంటే కథ దేంతో స్టార్ట్ అవుతుంది అసలు? కథ అంటే చిన్నతనం నుంచి అల్లూరి సీతారామరాజు గారు ఎలా విప్లవ భావాలు ఎందుకు వచ్చినాయి, ఎలాంటి అన్యాయాలు అతను చూశాడు చిన్నప్పుడు, చూసిన తర్వాత అతని జీవితంలో ఇలాంటి పోరాటం చేయడానికి ఎలాంటి కారణాలు వచ్చినాయి, ఇవన్నీ చూపిస్తూ అప్పుడు అతను పోరాటం చేయడం జరిగింది. అంటే సీతారామరాజు చెప్తే కొన్ని ఇట్లా ఆయన పేరు చెప్తేనే రోమాలన్నీ నిక్కబడతాను. అవును. మీరు కథ తీస్తా అంటే అసలు మీకు ఎట్లా అనిపించింది? కథ తీస్తుంటే అంటే ఆహార్యంలోకి వెళ్ళి యాక్షన్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం సీతారామరాజు గారు నేనే అనేటువంటి ఫీలింగ్ వచ్చింది యాక్షన్ చేస్తున్నప్పుడు.
ఆ బ్రిటిష్ వాళ్ళని చూస్తే నేను నిజంగా సినిమా చూసినా కూడా సేమ్ అట్లనే నాకు సీతారామరాజును కళ్ళారా చూసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అదే గడ్డం, అదే వెంట్రుకలు, అదే ఎందుకంటే ఆ ఫిజిక్ కూడా ఆయన అక్కడ ఏంటంటే అడవిలో బతికేటోళ్ళు ఏముంటాయి, పండ్లు ఫలాలు తినుకుంటా ఆ రోజులలో ఏమున్నాయి, ఏం లేవు. ఆ రోజు ప్రజల కోసం ఆలోచించి నా ప్రజలు అనుకొని ముందుకు తీసుకుపోయిన వ్యక్తి, గొప్ప వ్యక్తి అల్లూరి సార్. అవును. అల్లూరి సీతారామరాజు ఆయన గురించి ఎంత చెప్పినా మనం తక్కువ. ఎన్నో చరిత్రలు చూసినాం, సినిమాలు వచ్చినా కూడా మీరు ఈయాటి రోజులలో అంటే ఇప్పుడు ఇవాటి కమర్షియల్ రోజులలో ఇలాంటి పాత్రలు ఎంచుకోవడం, అందులో ఎటువంటి అంటే హీరోయిన్లు కానీ అలాంటివి లేకుండా తీసినప్పుడు అంటే మీకు ఇన్స్పిరేషన్గా అంటే ఆయన ఒక్కడే అనిపించిందా, లేకపోతే అందరికంటే దేశంలో ఎంతోమంది వచ్చి ఈయన తీస్తేనే బాగుంటుంది అనిపించిందా? అంటే దేశభక్తి కోసం, దేశం కోసం పోరాడినటువంటి ఒక భగత్ సింగ్, ఒక సుభాష్ చంద్రబోసు, ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇలాగా మన స్వతంత్రం కోసం పోరాడినటువంటి నాయకులు అందరి చరిత్రలు నేను చదివిన తర్వాత మన తెలుగువాడైనటువంటి అల్లూరి సీతారామరాజుని ప్రజలకు ఇంకొకసారి చూపిస్తే అదొక తృప్తి నాకు అని అనిపించింది. ఆ సినిమా అతని యొక్క వేషం వేసినందుకు నేను పూర్వజన్మలో సుకృతం చేసుకున్నాను అనిపిస్తున్నాను. అంటే ఇప్పుడు ఈ సినిమా సెట్టింగ్ ఒక ఊరే నిర్మించిల్లట, ఎంత బాగా పైసలు అవుతాయి కదా, మరి ఎంత పైసలు ఎక్కడి నుంచి తెచ్చిల్లు ఏంది? అది అయినాయి మరి, తప్పదు కదా, తీయాలని అనుకున్నప్పుడు దానికోసం ఖర్చు పెట్టక తప్పదు. అదే అంటన్నా మామూలుగా ఏంటంటే పైసలు వస్తాయా రావా అనేది పక్కన పెడితే అల్లూరి సీతారామరాజు సార్ పేరు చెప్తేనే కొన్ని ఇప్పటికీ వాళ్ళ దేవునిలాగా భావిస్తారు రంపచోడవరం ప్రాంతంలో. ఆ ఊర్లో కూడా నాకు ఈ షూటింగ్ కూడా అల్లూరి సీతారామరాజు గారు అంటేనే ఇచ్చారు, లేకపోతే ఎవరో ఊరు. ఆ ఊరు ఆయన షూటింగ్ అంటే సీతారామరాజు గారి సినిమా అయితే మీరు తీసుకోండి అన్నారు వాళ్ళంతా. మామూలుగా ఇప్పుడు మా అడవిలనే కాకుండా ఇప్పుడు మా హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్ కూడా అటు ఇప్పుడు అంత పరిస్థితులు ఇట్లుంటా ఉంటాయి కదా, అట్లాంటి అడిగిపోయినట్టు ఎట్లా అనిపించింది మరి? షూటింగ్ అని సహకరించి ఇలా ఎట్లా అనిపించింది? అక్కడ అంటే కులు మనాలిలో కొంచెం ఇబ్బందులు పడ్డాం. అక్కడ మనాలి, ఆ లేహ్ లదాఖ్, రోహతంగ్ పాస్ అలాంటి ప్రాంతంలో వెళ్ళినప్పుడు మన లాస్ట్ టైం బిల్డింగ్లు పడిపోయినాయి కదా ఆ బ్యాస్ నది వరదలకి. ఓకే. అప్పుడు మేము ఆ షూటింగ్ అయిపోయిన తర్వాత మాకు చిక్కుకుంటం జరిగింది. కొంచెం ఇబ్బందులు పడ్డాం, ఆక్సిజన్ ప్రాబ్లమ్స్ అవి వచ్చి తర్వాత వచ్చేసాం జాగ్రత్తగా. అంటే సినిమా తీస్తా అంటే ఇంకా సినిమా ఇప్పటి వరకు అంటే 36 రోజులలోనే 37 రోజులలో కంప్లీట్ చేసిన ఉంటారు. ఇంత తొందర తీస్తానము అంటే జనాలకు ఆకట్టుకునే విధంగా అన్నీ ఉంటాయని మీరు అనుకున్నారా? ఆకట్టుకుంటారు. ఇప్పుడు చాలామంది ప్రజలను అడిగాను నేను, ఎప్పుడు వచ్చేటువంటి కమర్షియల్ సినిమాలకు కాకుండా ఇలాంటి సీతారామరాజు గారి సినిమా ఇప్పుడు మళ్ళీ పునర్నిర్మితం అయితే మళ్ళీ చూడాలని ఉంది, మీరు తీస్తే మాకు బాగుంది, మాకు నచ్చిందని చాలామంది అన్నారు, సర్వే చేశారు. అంటే కథ ఎట్లుంటుందో మా 99 ప్రజలకు చెప్తారా? కథ మామూలుగా సీతారామరాజు గారి యొక్క స్టోరీయే, కానీ సీతారామరాజు గారు నిజంగా చేసినటువంటి పనులు ఏంటో కళ్ళకు కట్టినట్టు చూపించాను నేను. సీతారామరాజు గారు అంటే ఒక బాణాలు వేసి కొట్టడం ఒకటే కాదు, అక్కడ ఎవరిని మన బ్రిటిష్ వాళ్ళని పారదోలడం కోసం పోరాటం ఒక్కటే కాదు, ఆయన ప్రజలకు విద్య నేర్పించాడు, ఆయుర్వేదం నేర్పించాడు, వాళ్ళలో ఉన్నటువంటి చెడు వ్యసనాలన్నింటినీ కూడా పారద్రోలాడు. అవును, మేము ముఖ్యంగా వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి ఏంటంటే అక్కడ శిస్తు కట్టకుండా వాళ్ళని ఉండనే కోసం వాళ్ళు ఎలా బతకాలి అని నేర్పిన వ్యక్తే అల్లూరి సీతారాం. మన యొక్క సస్యశ్యామలమైన మన భారతదేశంలో వీళ్ళు వ్యవసాయం చేసుకుంటూ అడవి తల్లిని నమ్ముకుని బ్రతుకుతున్నారు, వీళ్ళు మన భూమిని నమ్ముకుని. బ్రిటిష్ వాళ్ళు వచ్చి రోడ్లు వేయమని అన్నారు, మీరు రోడ్లు వేయండి, వ్యవసాయం పనులు మానేసేయండి అని చెప్పి వాళ్ళకి ఏదో అందనట్టుగా పైసలు ఇస్తుంటే ఆ పైసలు లెక్క పెట్టుకోవడం కూడా తెలియదు వాళ్ళకి. ఆ అణ అంటే అంత, ఇది కానీ అంటే అంత లెక్కలు తెలియదు, ఏదో ఇలా వేస్తుంటే వాళ్ళు దోషుడు పెట్టి తీసుకునేవారు, ఇంటికి వచ్చి లెక్క పెట్టుకోవడం కూడా తెలియదు. అప్పుడు సీతారామరాజు గారు వీళ్ళకి విద్య నేర్పించాలి, వీళ్ళకి అప్పుడు వస్తువుకు వస్తువు ఇచ్చే రోజులు అవంతా కాదు, అది ఏదో ఇస్తుంటే ఈ నాణ్యాలు ఇస్తున్నావు, ఈ నాణ్యాలు వస్తువుల కంటే విలువ ఎక్కువైనాయి, నువ్వు పట్టణం వెళ్తే నీకు బోల్డ్ అంత గ్రాసం వస్తుందని వాళ్ళు నమ్మించి వీళ్ళని మోసం చేసేవారు అమాయక ప్రజల్ని. వీళ్ళకి తెలియక వీళ్ళు ఏదో ఇచ్చారు కదా, ఏ బంగారు నాణ్యాల కింద ఫీల్ అయ్యేవారు, వాళ్ళకి తెలియదు. అప్పుడు ఎక్కడికి వెళ్ళి పక్కనున్న టౌన్కి వెళ్ళి ఏంటి ఇస్తారా అని అడిగితే వీళ్ళు పండించుకున్న దాంట్లో 4 వంతు కూడా రాదు. అక్కడ వ్యవసాయం చేసుకుంటేనే మనకు ఆహారం, కడుపు నిండా ఆహారం ఉంది, ఇంక మరి వీళ్ళు ఇచ్చిన డబ్బులతో మనం ఏం బతుకుతామని ఆ చింతమ్మలు తాగి బతికేవారు వాళ్ళు చివరికి. దాని మూలంగా చింతమ్మల మూలంగా బోళ్ళు జబ్బులు వచ్చి చనిపోయారు చాలామంది. అది అంటే బ్రిటిష్ వాళ్ళని కూడా ముఖ్యంగా వాళ్ళని ఎదుర్కొని గుర్రాలు అన్నీ అప్పుడు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వాడుకునేది. మరి ఈ సినిమాలో మీరు ఇవన్నీ తీసుకొచ్చి గుర్రాల మీద మీరు వాళ్ళని ఎదుర్కోవడం చేయడం, బ్రిటిష్ వాళ్ళపై పన్నులు కట్టకుండా ఉండాలని కూడా అప్పుడు ఈ వీరుడు చేసాం, అదంతా సినిమాలు చూపించాను అంతా కూడా. గుర్రపు స్వారీలు, కత్తి యుద్ధాలు అన్నీ చేశాను. ఎక్కడి నుంచి పట్టుకొచ్చి ఇవన్నీ? గుర్రం నాకు సొంత గుర్రం ఉంది, గుర్రం ఉంది, మాకు ఓన్ గుర్రం ఉంది, కొన్ని అద్దెకి తెచ్చుకున్నాం అలా. మరి ఇది కృష్ణ తీసిండు,
ఇప్పుడు మహేష్ బాబు ఉన్నాడు, వాళ్ళ కొడుకు ఉన్నాడు, పెద్ద హీరో తెలుసు. మరి అట్లాంటిది ఏమన్నా సార్ ఇట్లా చూపెట్టిలా ఏంది ఎట్లా అంటే ఇప్పుడు ఇట్లుంటుంది. అల్లూరి సీతారామరాజు అనగానే మనకు ఆ సినిమా ఆ పేరు రాగానే మనం కృష్ణ అనేది మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు మహేష్ బాబుకి ఏమైనా చూపెట్టిలా మళ్ళీ? మహేష్ బాబు గారు చూస్తే నాకు చాలా సంతోషమే. కృష్ణ గారు నాకు ఇన్స్పిరేషనే. కృష్ణ గారు ఫేవరెట్ కూడా నేను. అంటే ఒక సినిమాను తీసినా కూడా మళ్ళా సీతారామరాజుకు సంబంధించి అలానే ఆయన కథ రూపొందించాలంటే ఒక ధైర్యం ఉండాలి ఫస్ట్. ఎందుకంటే ఇప్పుడు నేను కనీసం ఆయన గురించి చెప్తానంటే కళ్ళకు అద్దినట్టు చూపెడతా అనేది. ఎందుకంటే కొన్ని కమర్షియల్ సినిమాలలో మనం చూపెట్టలేకపోతాం. కాబట్టి ఇప్పుడు మీరేం అంటే డిఫరెంట్గా ఏం చూపెట్టిళ్ళు? డిఫరెంట్గా అంటే సినిమాలో సీతారామరాజు గారు నిజంగా చనిపోయారా లేదా అనేది కొంచెం అనుమానంగా కూడా ఉంది. నేను చేసిన న్యూస్ సేకరణలో అది కొంచెం సస్పెన్సు. ఇప్పటికీ కూడా అది ఒక మిస్టరీ. ఎందుకంటే సీతారామరాజు గారు లాంటి డూప్లు తయారయ్యి పోరాటాలు చేసి డూపే చనిపోయారు అన్నట్టుగా కూడా. అంటే దీనికి సంబంధించి ఇప్పుడు మన్యం ధీరుడు అంటేనే ఒక పవర్ఫుల్, ఇంట్లో గట్టిగా ఉంటాడు. ఇక అట్లాంటిది మీరు సేమ్ ఉన్నారు. అంటే మీరు ఏం తింటారు, ఏంది కండలేంది, అదేంది అసలు ఏంది సార్? ఏమి లేదు, మామూలుగా ఫిట్నెస్ అంటే ఇష్టం. అట్లా ఉండాలంటే ఇప్పుడు మనం ఒక పాత్ర నటిస్తాను అంటే కళ్ళారా చూసినట్టే అనిపిస్తుంది. నేను 2 సంవత్సరాలు టైం తీసుకున్నాను. ఒక పక్క వస్తువులు, ఈ బాణాలు ఇవి అడిగారు కదా నిజమైనవి కాదని, చూశారు కదా ఇవన్నీ కూడా నిజమైనవి కాదు. ఇవన్నీ తయారు చేసుకుని బాణం వేసి చూపెట్టారు. ఆ టైంలో ఏంది అసలు ఈ బాణం నిజమేనా సార్? నిజమైన బాణం చూపించమంటారా? ఏమంటారు? ఒక బాణం వేసి చూపిస్తాను. మరి మీరు కొంచెం పక్కకు ఉండాలి, కొంచెం పక్కకుంటా. మరి నన్ను కొట్టారు, నేను చస్తా. చూడురి హీరో సత్యనారాయణ సార్ ఏం చేస్తాడు చూడురి, డైరెక్ట్ బాణం వేస్తాడు. ఇట్లా అంటే ఇంట్లో ఇక డూపులు ఏం లేవాట. మొత్తం సార్ యుద్ధం మొత్తం దీని మీదకి వెళ్ళి గుర్రాల మీదకి వెళ్ళి తీసుకుపోయి మొత్తం సార్ ఎప్పుడు వదులుతాడు చూడురి. చూస్తున్నారా మరి? చూస్తానా. అమ్మ ఇక చూసిర్రుగా ఇవన్నీ మీరే నేను చూపెట్టేది అంతా డూప్ అనుకునేరు. మొత్తం తీసిండు వేసిండు. ఇంకా నాకొట్లే చచ్చిపోయేటండి. సీతారామరాజు బాణం ఎప్పుడు కూడా గురి తప్పదు. ఏది గురి పెడితే దానికి వెళ్తుంది. అంతేగాని ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు ఇది ఉంది కదా, నేర్చుకున్నారా లేకపోతే విద్య? ఇప్పుడు విలువిద్య అడవిలు ఉండేటోళ్ళకి బాణాలు ఈ కథలు అన్నీ తెలుస్తాయి. అసలు చిన్నప్పుడు తంజావూరు కత్తి యుద్ధం నేర్చుకున్నాను. తంజావూరు కత్తి యుద్ధం మా ఊరికి మన పకట వేషగాళ్ళు అంటారు కదా, సంవత్సరానికి ఒకసారి వచ్చేవాళ్ళు. ఊరు బయట పాకలు వేసుకుని శక్తి వేషాలు ఇలాంటివన్నీ రోజుకో వేషం చూపించేవారు. వాళ్ళు ఈ కత్తి యుద్ధం చేస్తూ ఉండేవారు మా ఊళ్ళో. చిన్నపిల్లలప్పుడు నిక్కర్లు వేసుకుని వెళ్తున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు నేర్పించానంటే వాళ్ళు తిట్టి కొట్టేవారు మమ్మల్ని. తర్వాత ఏదో సరదా కర్ర తిప్పడం ఇవి నేర్పించారు. వాళ్ళ దగ్గర కత్తులతోటి మేము ఆడుకునేవాళ్ళం. నేర్పించారు వాళ్ళు, సీరియస్గా నేర్పించారు. అర్థమైంది. అప్పుడే బాణాలు కూడా చిన్నప్పుడు అలవాటు మాకేం నేర్చుకున్నాం. కత్తి యుద్ధం కూడా కత్తి కూడా పట్టుకొని వచ్చింది. కత్తి అంటే ఇక్కడ తిప్పడం అవుతుంది కానీ ఇది దిస్ ఈజ్ ఇలా పొజిషను ఇలాగా ఇది ఇలా తిప్పుతాను కత్తి. చూసిల్లు కదా సార్ ఎట్లా చేస్తాడు మొత్తం ఎంత కూడా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా మీదికి వెళ్తునుకుడు ఇవన్నీ దీనికి ఏదో డూపులు లేవు. మొత్తం అల్లూరి సీతారామరాజు అంటే సీతారామరాజుకి ఎన్ని అప్పుడు విద్యలు వచ్చో సార్ అన్ని నేర్చుకున్నాడు. సీతారామరాజు గారి యొక్క ఔదార్యం, ఆయన యొక్క పవర్, ఆయన యొక్క ఫోర్సు ఒక్కసారి ప్రజలందరికీ తెలిసిన తర్వాత, బ్రిటిష్ వాళ్ళకి ముఖ్యంగా తెలిసిన తర్వాత, సీతారామరాజు గారు ఏం యుద్ధం చేయకుండానే సీతారామరాజు గారు ఊళ్ళోకి వస్తున్నాడంటే పారిపోయేవారు. అంటే ఒక సింహం వస్తుంటే ఎలా పారిపోతారు అలా పారిపోయేవారు. ఆయన ఎదురుపట్టడానికి భయం వాళ్ళకి. మరి భయపడ కాబట్టి ఆ రోజుల్లో పట్టుకుంటే 10,000 రూపాయలు ప్రకటించారు. 10,000 రూపాయలు. ఇది 100 సంవత్సరాల క్రితం 10,000 రూపాయలు అంటే కొన్ని 100 కోట్లతో సమానం. కాసారు ఇప్పుడు సినిమా తీసిళ్ళు మరి ఇలా పాటలు ఏంది ఉంటాయా లేకపోతే మొత్తం? పాటలు ఉన్నాయి. ఒకటి దేశభక్తి గీతం, ఇంకొకటి సీతారామరాజు గారి గొప్పతనాన్ని వర్ణించే గీతం. మరి పాటలు రాయడానికి ఎవరు ముందుకు వచ్చిళ్ళు ఏంది? పాటలో ఒకటి దేశభక్తి గీతాన్ని తుమ్మల శివాజీ గారని రాశారు. రెండో పాట ఈవీఆర్ శాస్త్రి గారని రాశారు. అంటే దీన్ని దేశభక్తి కోసమేనా? దేశభక్తి కోసం అందరూ పాడుకోవచ్చు ఆ పాటని. చాలా అద్భుతమైన పాట. అది సంస్కృతంలో ఉంటుంది. సీతారామరాజు గారు సంస్కృతం నేర్చుకున్నారు. అంత మంచి పాట. ట్రైలర్లో చూస్తేనేమో గుర్రం మీద మీరు పోతానట్టు అవన్నీ అవుపడుతున్నాయి కదా. అంటే మీరు గుర్రం సినిమా కోసం నేర్చుకున్నారా లేకపోతే ముందుగానే ఇట్లా సినిమా కోసం నేర్చుకున్నాను? నేను 20-25 సంవత్సరాల క్రితం నేర్చుకున్నాను. అప్పుడు సినిమా తీస్తానని నాకు తెలియదు కదా. నేను సినిమా అసలు ఆలోచన లేదు. మ్యూజిక్లో ఉండేవాడిని.
ఇట్ ఈస్ ప్యాషన్ అంతే. ఒక ప్యాషన్ డెవలప్ చేసుకోవాలి, ఏదో ఒక వెరైటీ ప్యాషన్, ఫిజికల్ ఫిట్నెస్కి రెండింటికి పనికొచ్చేది కావాలనే ఉద్దేశంతో గుర్రపు సవారీ నేర్చుకున్నాను. సారీ నేర్చుకున్నారు కరెక్టే. మరి ఇప్పుడు అక్కడ అడవిలో పోతా అంటే గుర్రాలు బొందలు అవి ఇవన్నీ ఉంటాయి, మరి అది అక్కడ వాటికి అన్ని అవన్నీ అంటే గుర్రాలకి మనకి రోడ్డు అవసరం లేదు కదా, ఆఫ్ రోడ్డే. గుర్రానికి లైక్ ఏదేంటి, అసలు తార్ రోడ్డు పనికిరాదు గుర్రానికి, మట్టి రోడ్డు కావాలి దానికి, కాలిబాట. ఆ కాలిబాట లాంటిది ఉంటే చాలా ఇష్టం, గడ్డి మీద పరిగెడతాం అంటే ఇంకా ఇష్టం. ఆ రోజులలో సీతారామరాజు కూడా మొత్తం అప్పుడు అంతా రోడ్లు ఎక్కడే, అంతా మట్టి రోడ్లోనూ ఈ ఫీల్డ్లోనూ వెళ్ళేవాళ్ళు. అందుకే దేశం కూడా బాగుండేది. ఒక ప్రాంత ప్రజల కోసం వాళ్ళ జీవన విధానం మంచిగా ఉండాలి, వాళ్ళు తినే తిండి మంచిగా వారి కోసం. అంటే రోజు ఒకప్పుడు తన కోసం కాకుండా నా ప్రజల కోసం అనే బతికే రోజుల్లో ఆయన బతికిండు. అది ప్రజలను వారిని దేవునిలాగా ఇప్పటికీ మొక్కుతాళ్ళు. దానికి అంటే ఈ కథకు ఆయనకు సంబంధం దగ్గర ఏం తీసింది సార్? కథకు ఆయనకి సంబంధం అంటే అతని యొక్క అంటే మనిషి అంటే ఇలా ఉండాలి, మానవత్వ విలువలు ఇలా ఉండాలి, దేశం కోసం ఎంతో కొంత చేయాలి అనేటువంటి విధానం ప్రతి మనిషికి అవసరం అని తెలియజెప్పినటువంటి ఒక మహనీయుడు. చివరికి ప్రాణాలే ఇచ్చాడు. ఏంటంటే ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఈ తెల్ల జాతీయులను తరిమి కొట్టాలని అనుకున్నాడు. కానీ ఇప్పుడు మన భారతదేశం యొక్క శక్తి సరిపోలేదు ఇతనికి ఉన్నటువంటి అండదండలు చాలేదు. ఎందుకంటే వాళ్ళు బ్రిటిష్ సామ్రాజ్యం బాంబులు, గ్రెనేడ్స్, గన్ కనిపెట్టిన వాళ్ళు, వాటితో వచ్చారు వాళ్ళు. ఇండివిజువల్గా రాలేకపోయారు, ఈయన బాణాలతో ఎదుర్కోవాలి. అది మన్యం ధీరుడు సినిమా చూసే వాళ్ళందరికీ మీరు అంటే ఇప్పుడు సినిమా పోవాలంటే ఫ్యామిలీలతోని మా అందరు కుటుంబంతో అందరు పోవాలంటే భయపడే రోజులు, ఏ సినిమా ఎట్లుంటుందో అనేది. ఈ సినిమా పోవాలి అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకు? మన్యం ధీరుడు సినిమా పిల్లలు, పెద్దలు, ఓల్డ్ ఏజ్ పీపుల్ అన్ని రకాల వాళ్ళు కూడా హాయిగా చూడొచ్చు. ఇందులో ఎలాంటి అశ్లీలత లేదు. దేశ పోరాటం, దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఒక మహనీయుని చరిత్ర. అసలు మనిషి నడవడికి ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, అన్యాయాన్ని ఎలా ఎదుర్కోవాలి, మన కళ్ళ ముందు ఏదైనా అన్యాయం కనబడితే ఎదుర్కొని ఇది తప్పు అని చెప్పేటువంటి ధైర్యం ఉండాలి మనిషికి. అప్పుడే నిజమైనటువంటి మనస్తత్వం కలిగిన మానవతా విలువలు కలిగినటువంటి మనుషులుగా తీర్చిదిద్దబడతారు అనేటువంటి ఉద్దేశంతో ఇది అందరూ చూసి తరించాలనే ఉద్దేశంతో నేను సినిమా తీశాను. ఒకటి మరి ఇలా మంచి పాటలు పాడినా అన్నారు, మీరే రాసిన అన్నారు, పాట మా వాళ్ళ కోసం పాడాలి. దేశభక్తి గీతం నమోస్తుతే నమోస్తుతే భారత మాత సమస్త ప్రపంచ ప్రజసన్నుత చరిత ప్రాతః సంధ్యా పులకిత రుచిర సుప్రభాత వైతాళిక గళస్వనిత వైదిక శుభగీత ఆతతన సేతు సీత సిత హిమాద్రి సహిత భూతిపూర్ణ మహామహిత కృషిక సస్యహరిత కృషిక సస్యహరిత నమోస్తుతే నమోస్తుతే భారత మాత సమస్త ప్రపంచ ప్రజసన్నుత చరిత. అంటే మంచి చరిత్ర కలిగినటువంటి నా భారతదేశమా, ప్రపంచమే నిన్ను కొనియాడబడుతుంది కదా, నువ్వు ప్రాతః సంధ్యా పులకిత వైతాళికులు పలికినటువంటి అందమైన గీతం, శుభగీతం కలిగిన దానవు నువ్వు అని భారతదేశాన్ని చక్కగా వర్ణిస్తూ సీతారామరాజు గారు పాడినటువంటి పాడింది సార్. ఎట్లా అంటే ఎంత ముద్దుగున్నదంటే ఇలాంటి పాటలు మరి దిమ్ముకు అనుకుంటా ఎన్నో పాటలు అయ్యగా మీరు చూసి అంటే ఎప్పుడు అవి ఉంటున్నారు కదా. ఒకసారికి సినిమా చూస్తే ఈ పాట కోసమైనా ఒక్క పాట కోసం ఏదో ఒక ఐటమ్ కోసం అర్థం చేసుకునే అంత శక్తి వాళ్ళ ఉన్న జనాలకి. అందుకే ప్రజలకి ఈ పాటను అర్థం కావడం కోసం ఈ పాట తాలూకు అర్థాన్ని కూడా నేను యూట్యూబ్లో పెట్టాను, మీనింగ్ ముందు అందులో మళ్ళీ యూట్యూబ్లో పెట్టాను. పాడుకోవడం కోసం కరోకే అని వచ్చింది కదా, ఇప్పుడు మ్యూజిక్ ఉంటుంది, పాట పాడుకోవచ్చు. అవును, అది కూడా నేను ఫ్రీగా అందులో పెట్టాను, యూట్యూబ్లో పెట్టాను కరోకే. కానీ మన పిల్లలందరికీ నేర్పించవచ్చు. ఇప్పుడు ఈ పాట ఇంకొక విషయం, ఈ పాట ఎవరైతే బాగా పాడతారో మన్యం ధీరుడి తరపున వాళ్ళకి గిఫ్ట్స్ కూడా ఇస్తాను పిల్లలకి. ఎట్లాంటి గిఫ్ట్లు ఇస్తారు? ఎట్లాంటి గిఫ్ట్లు అంటే చెప్పిస్తామండి. అది మంచిగానే కదా పలానోళ్ళరే నేను ఒకటి మంచి గిఫ్ట్లు ఇస్తాను. పిల్లలు ఎవరు బాగా పాడితే స్వచ్ఛంగా స్పష్టంగా అంటే తెలుగు భాషను తెలుగు భాషలాగా ఈ పదాలను కరెక్ట్గా పాడగలిగినటువంటి పిల్లలందరికీ కూడా మంచిగా నేను పిల్లలు ఇక అందరూ ఇక చూసిలు కదా. సత్యనారాయణ సార్ ఏం చెప్తాను, హీరో అల్లూరి సీతారామరాజు, మీరు ఆ పాట కనుక పాడినట్టయితే మంచి మంచి గిఫ్ట్లు ఇస్తా, మీరు ఏది లేకుండా మంచి అంటే తెలుగును మనకు ఎంతో గర్వంగా చెప్పి తెలుగును కాపాడుకోవాలి అన్న
దానిపై ప్రేమ కొద్దీ సినిమా తీసిండు. అల్లూరి సీతారామరాజు మీద ఇష్టంతో తీసిన అంటారు సార్. ఇంకొక చిన్న నాకు డౌట్ ఏంటంటే ఈ మాన్యం తిరువులా అంత వీళ్ళు కోయలు అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు వాళ్ళని మాత్రమే చూపెట్టిళ్ళు. మరి తెల్లలో ఎక్కడ పట్టుకొచ్చిళ్ళు వాళ్ళ ఇదంతా అవపడతారు అలా ట్రైలర్లో వాళ్ళని ఎక్కడ పట్టుకొచ్చి. తెల్లవాళ్ళు అంటే వీళ్ళంతా కూడా నేవీ ఆర్మీ ఈ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉన్నారు కదా, నార్త్ ఇండియన్స్, అటు హిమాచల్ ప్రదేశ్ అటు పక్క ఉన్న తెల్లగా ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసి ఆ కమాండెంట్స్ని ఆఫీసర్స్ని రిక్వెస్ట్ చేస్తే భారతదేశం కోసం మన మిలిటరీ వాళ్ళు పెట్టినంత ప్రాణం పెట్టినట్టు ఎవరు అంటే వాళ్ళు చాలా ఇష్టం అసలు వాళ్ళు మన వాళ్ళు కాబట్టి వాళ్ళు కదా మిలిటరీ. మనం ఇక్కడ చక్కగా మాట్లాడుకుంటున్నట్టే కారణం వాళ్ళే కదా. అవును, వాళ్ళు దేశభక్తి అంటే వాళ్ళ ఇంట్లో కూడా మామూలుగా దేశభక్తి గీతాలు వింటూ ఉంటారు మామూలుగా, అంత ఇష్టం మిలిటరీ వాళ్ళకి. వాళ్ళు ఈ సినిమా తీస్తున్నారు, విలన్ రోల్స్ బ్రిటిష్ వాళ్ళ రోల్స్ మీరు వేయగలరా అని రిక్వెస్ట్ చేస్తే తప్పకుండా వేస్తాం, ఎంతమంది కావాలంటే నాకు 10 మంది కావాలంటే 25 మందిని పంపించారు సెలక్షన్కి. నాకు అందులో ఆ వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాను. కాకపోతే వాళ్ళందరికీ హిందీ తెలుగు రాదు, వాళ్ళకి హిందీలో ఎక్స్ప్లెయిన్ చేసి సినిమాని యాక్ట్ చేయించి మళ్ళీ డబ్బింగ్ చెప్పించు సుశీల. ఆఖరికి మన అల్లూరి సీతారామరాజుకు మన ఆర్మీలు కూడా సహకరించాలి. అంటే అటు మన దేశాన్ని కాపాడుకుంటేనే ఒక సినిమా పేరు చెప్పంగానే స్వచ్ఛందంగా ముందుకొచ్చి నేను ఇది చేస్తే ఇప్పుడు ఈ సినిమాకు సార్ నాకు గివులు కావాలి ఒక 10 మంది అనగానే వాళ్ళు కూడా ఎమ్మటే ఓకే చేసిల్లట. తెల్ల దొరల కోసం వాళ్ళు కూడా అంటే వాళ్ళ అది చాలా పెద్దది, వాళ్ళకు సిస్టమేటిక్ ఉంటుంది, వాళ్ళకి కూడా చాలా ఇష్టంగా వచ్చారు, వాళ్ళు ఇష్టంగా వచ్చిండ్రు. వాళ్ళు అంటే ఏం ఆశించారు కదా సార్, ఏం ఆశించకుండా వచ్చారు. ఇప్పుడు మనం ఇలా హ్యాపీగా ఇక్కడ మనం మంచిగా నిద్రపోతున్నాం అంటే వాళ్ళు చేయబట్టే వాళ్ళే. ఇలా బార్డర్లో గుండాగాలు ఇవ్వాలి రాకుండా కాపాడుతానంటే వాళ్ళే. కానీ ఈ సినిమాలకు కూడా చేసిల్లంటే వాళ్ళకు నిజంగా దండాలు. మీకు అట్లాంటిది మన సినిమాకి వచ్చి నటించడం ఇదంతా కూడా. కానీ ఈ సినిమా ఇప్పుడు ఆ దర్శకత్వం ఇదంతా ఇది మొత్తం మన నరేష్ని ఎక్కడి నుంచి పట్టుకొచ్చి మరి దర్శకత్వం ఆయన అయితేనే మంచిగా సినిమా తీస్తాడని. నరేష్ డెక్కల గారు నాకు మరి ఆ సీతారామరాజు గారే చూపించారు ఆయన్ని. వచ్చారు, ఆయన కష్టపడ్డారు, చాలా కష్టపడ్డారు ఆయన. అలాగే డిఓపి వినీత్ ఆర్య, ఫరూక్ వీళ్ళందరూ కూడా కష్టపడ్డారు. అలాగే మంతిన త్రినాథ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చెప్పాడ పవన్ కుమార్ వీళ్ళందరూ. 20వ తారీఖు మరి జనాలందరూ రెడీలు ఉండాలి, ఇక అక్కడ రెడీగా ఉండాలి, చూడాలి. 20వ తారీఖున అన్ని థియేటర్లో రాబోతుంది. అందరూ చూసి చక్కగా ఆదరించి మీ యొక్క ఆశీర్వాదాన్ని మీ బ్లెస్సింగ్స్ని మాకు ఇస్తారని మేము కోరుకుంటున్నాం. అట్లా ఇంకా జనాలకు ఇప్పుడు ఇది చూస్తే నేను సీతారామరాజుని తీసుకొచ్చినట్టు ఉంటుంది. నేనైతే సార్ ఒక్కటే మాట చెప్తాను, నా కోసం నేను ఏం తీయలేదు ఇలా. నేను మన దేశం కోసం కావచ్చు, ఆ ప్రాంత ప్రజల కోసం అల్లూరి సీతారామరాజు ఎంతో మంది కోసం పనిచేసిన. కానీ ఇప్పుడు నేను ఆయన మీద నేను పైసల కోసం అయితే ఎప్పుడు చూడలేదు, నేను ఒక ప్యాషన్తో వచ్చి తీసిన అంటాను అంతే. నిజం అది నిజం. అంటే ప్రజలు దీన్ని ఎట్లా స్వీకరించాలి అంటే వాళ్ళని ఏ రకంగా వాళ్ళని చూడాలి అనుకుంటారు. ఏ రకంగా అంటే ఈ సీతారామరాజు గారు లాంటి సినిమాలు తీసేటువంటి అంటే ఇలాంటి నాన్ కమర్షియల్ మూవీస్, చిన్న సినిమాలు కానీ పెద్ద సినిమాలు కానీ ఎవరైనా ఇలాంటి నాన్ కమర్షియల్గా తీసే ప్రతి సినిమాని ప్రజలు ఆదరిస్తూ ఉంటే ఈ సినిమాలు వస్తాయి. వాళ్ళు ఆదరించకపోతే రావు. కానీ ఆదరించాలి లేదో ఈ మధ్యలో అన్ని చిన్న సినిమాలకే జనం మంచిగా ఆదరిస్తారు. దానికి కూడా చూడుర్రి మంచిగా ఆదరిస్తారు. సినిమాలు దొరికినాయి, థియేటర్లో అయితే ఇచ్చారు కదా, వచ్చినాయి, ఇవి వస్తే అయిపోయా. ఇంకేమన్నా మంచిగా మీ సినిమా మంచిగా రిలీజ్ అవుతుంది. ఎందుకంటే ట్రైలర్లోనే కింద మంచిగా వీరులు సూర్యులు ధీరులు మీరు ఎట్లా మళ్ళా చెప్పిన కదా సీతారామరాజు చూసినట్టే అనిపిస్తుంది అని చెప్పిన. కాబట్టి అక్కడికి ఇబ్బంది లేదు. జనాలు కూడా తప్పకుండా ఈ నెల 20వ తారీఖున మొత్తం రిలీజ్ చేస్తాడు మన్యం ధీరుడు. కాబట్టి ఆ పేరులోనే ఉన్నది మనకు ఒక పవర్ అనేది చూపెడతానట, అరే మనం ఏంటి అసలు అనేది. కాబట్టి ఇప్పుడు మనం మీరు చివరిగా సరే అసలు ఈ సినిమాకు సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు జనానికి? ఏం చెప్పదలుచుకోవడం అంటే ఇలాంటి సినిమాలు చూడాలి, ప్రజల్లో చైతన్యం రావాలి. ఎక్కడైనా అన్యాయం ఉంది అనేటువంటి విషయం తెలిస్తే కనుక మన పని మీద మనం వెళ్ళిపోతే మన మనిషి కాదులే, మన చెల్లి కాదులే, మన తమ్ముడు కాదులే, ఏదో జరిగిపోతుందని వదలకుండా దాని మీద లీగల్గా ఆగి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ఆగి కాసేపు స్పెండ్ చేయాలి. చైతన్యం అంటే అది అప్పుడు జరగవు ఆటోమేటిక్గా. ఇప్పుడు ప్రతి వీధిలో ఒక సీతారామరాజు గారు ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి. అసలు ఇక ఇవన్నీ ఉంటాయి, బట్టే బాజగాళ్ళు ఉంటారు ఉంటారు కదా, రేపులు చేసేటోడు వాడు చేసేటోడు రౌడీ షీటర్లు ఎవరు ఉంటారు కదా, ఇవన్నీ ఉంటారా? ఇప్పుడు సీతారామరాజు గారు లాంటి వాడు ఒక వీధిలో ఉంటే ఇంకా అసలు భయపడతారు కదా అందరూ. నువ్వు వీధికి అంటాను,
10లకు ఒకళ్ళు ఉన్నా ఇప్పుడు అట్లాంటి వాళ్ళు దొరకరు. అవును, దొరకరు. ఏంటంటే ఇక రోజులు చూస్తాం కదా మనం, ఎక్కడ చూసినా అంతా ఎవరికో ఆ స్వార్థం. చైతన్యం లేకే ఎవరో ఒకళ్ళు అడుగుతారు, ఈ వీధిలో ఒక గట్టోడు ఉన్నాడు వాడు అడుగుతాడు అని అంటే ఆ వీధిలో అన్యాయం జరగదు. ఎప్పుడైనా చూడండి, సాఫ్ట్గా ఎవరు పట్టించుకోరలే అన్న దగ్గర దొంగతనం జరుగుతుంది, నలుగురు పట్టించుకుంటున్నారు అనే దగ్గర దొంగతనాలు జరగవు, అరాచకాలు జరగవు. అది నా నమ్మకం. సందేశం ఏంది ఫైనల్గా? సందేశం అంటే ఈ సినిమాని చూడాలి, అందరూ చూసి తీరాలి. ఇలాంటి సినిమాల్ని ఆదరించి సీతారామరాజు గారికి అంకితం చేయాలి. మీ యొక్క బ్లెస్సింగ్స్, మీ యొక్క కామెంట్స్ అన్నీ కూడా సీతారామరాజు గారికి ఇవ్వాలి. ఈ మాన్యం ధీరుడు సినిమా అంటే ఫస్ట్ అంటే ఆలోచించేటప్పుడు ఈ కథ రాస్తే నేను మంచిగానే ఉంటుంది అంటే ఎంతోమంది ఉన్నారు మనకు స్వాతంత్రం నుంచి, అంటే ప్రాంతం కోసం పోరాడిన వారు ఉన్నారు, దేశం కోసం పోరాడిన వారు, నా ప్రజలు అన్న కోసం పోరాడిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ కాక సీతారాముని రాజు ఎంచుకోవడానికి కారణం అంటే సీతారామరాజు గారు మన తెలుగువాడు, మన గడ్డ మీద పుట్టినటువంటి వాడు. ఇక్కడ అతని గురించి ఎక్కువగా మేము కూడా తెలుసుకున్నాం. అతని గురించి సీతారామరాజు గారి ప్రాంతాల్లో తిరిగాం. మీదెక్కడ? నేనున్నది పశ్చిమ గోదావరి జిల్లా మాది, కానీ 30 సంవత్సరాలు బట్టి విశాఖపట్నంలో ఉంటున్నాను నేను. ఓకే. సీతారామరాజు గారి మీద కొన్ని చేయాలని అనిపించింది. ముందుగా నన్ను చూసి మీరు ఆహార్యం అది సూటబుల్గా ఉంటుందని చాలామంది అంటే ఆలోచించి మనం దేనికి సూటబుల్ అవుతాం అది చేయడం మంచిది కదా. సీతారామరాజు గారికి సూటబుల్గా ఉన్నారంటే ఆ సినిమా తీయడం మంచిది. మీ పాత్ర నటించేటప్పుడు ఇంట్లో చెప్పినప్పుడు ఏమన్నారు మా ఇంట్లో? ఏమనలేదు, అంత మంచి పోరాట యోధిని చరిత్ర తీస్తున్నందుకు సంతోషంగా ఉంది, జాగ్రత్తగా తీయండి, కాకపోతే యుద్ధాలు పోరాటాలు ఉంటాయి కదా, కొంచెం కేర్ఫుల్గా ఉండండి అని చెప్పారు. అదే మరి ఇట్లా ఇప్పుడు సినిమా తీస్తా అంటే యుద్ధాలు అని మనం అవునవును అన్ని చేస్తా ఉంటాం, కొంచెం రిస్క్లు ఉంటాయి. ఉన్నప్పుడు ఏమన్నా మీకేమన్నా ఎక్కడ ఏమి ఇబ్బంది అని? రిస్క్ అయితే అయింది, లైఫ్ అండ్ డెత్ అయింది 2-3 చోట్ల. అది ఇంట్లో చెప్పలేదు, తర్వాత తర్వాత చెప్పాను. అంటే హార్స్ అదుపు తప్పి వెళ్ళిపోయిన సంఘటనలు జరిగినాయి 1-2. అబ్బా, కొంచెం గుర్రం మన మాట విన్నది ఒకసారి అంటే టేక్లు ఎక్కువైనాయి అక్కడ, అందుకని ఇప్పుడు ఎక్కడి నుంచి అక్కడ వెళ్ళమనేవారు, మళ్ళీ ఏదో చిన్న షార్ట్ తేడా వచ్చింది మళ్ళీ వెళ్ళమనేవారు. 10 సార్లు వెళ్ళమంటే 11వ సారి ఇది వెళ్ళనని ఇలా ఉండిపోయేది గుర్రం. కానీ నాకు తెలిసి ఇంట్లో కూడా చెప్పాలంత ఏంటంటే మళ్ళీ వాళ్ళు ఎక్కడ బాధపడతారు అంటే అది ఏమైందంటే చెట్టు కొమ్మలు కిందకు ఉంటాయి ఇలాగా, అది కదలట్లేదని చెప్పి వెనక నుంచి ఒక రాయితో కొట్టాడు ఒకడు, ఆ గుర్రం తాలూకోడు గుర్రాన్ని కొట్టాడు. చిన్న దెబ్బ తగిలితే దానికి ఏదో ఎక్కడో తగిలింది, ఎముక మీద అక్కడ తగిలి ఉంటుంది. కోపం వచ్చి వెనక్కి తిరిగిపోయి చెట్లు కొమ్మల కింద నుంచి పారిపోయింది. మీద నేను ఉన్నాను సంగతి దానికి ఇంకా అనవసరం, మీద నోడిని దులిపేయాలి అంతే. ఇక డూప్లికేట్ లేదు కాబట్టి ఇలా ఉంది కొమ్మ, చెట్టు కొమ్మ ఇలా ఉంది, ఇలా ఉన్నప్పుడు గుర్రం ఇలా వెళ్ళిపోతే మీద ఉన్న మనిషి ఏమవుతాడు? కట్టేసి ఉన్నట్టు ఉంటుంది కదా, అంతా చాలా డేంజరస్. నేను కూడా గుర్రంతో పాటు కిందకి వంగి వాలిపోయి ఇలా పక్కకు పడుకుని పోతే ఈ అమ్ములిపోతే ఎగిరిపోయింది. అది సెట్లో వాళ్ళందరికీ ఏదో అయిపోయింది అనుకున్నారు, అడవిలో ఎక్కడికో వెళ్ళి ఆగింది, అక్కడ కంట్రోల్ చేస్తాం. ఇలాంటి ఇన్సిడెంట్లు 2 అయినాయి. కానీ మంచిగా హిట్ కావాలని మేము కూడా కోరుకుంటాను. జనం అంతా ఆదరిస్తారు, ఎందుకంటే ఇటు రోజులలో సినిమాలలో ఇట్లాంటిది అంటే ఒక చరిత్ర గురించి తెలుసుకునే రోజులు అసలు ఇప్పుడున్న పిల్లలకు అల్లూరి సీతారామరాజు బుక్కులా కూడా అంటే ఇప్పుడు కొన్ని బుక్కులలో చదివితే కానీ తెలియని రోజులు. మళ్ళీ మీరు ఇంత మంచి సినిమా తీసిళ్ళు, జనం దగ్గరికి వెళ్తుంది, మంచిగా మేము కూడా సక్సెస్లో మళ్ళీ వెళ్తాం. పిల్లలకి చూపించాలి కదండి, అంతే. కొన్నాళ్ళకి మర్చిపోతారేమో భయంకి తీశాను అనేది. పిల్లలు అలా రాను ఎవరో చెప్పకుండా స్టోరీ చెప్పకపోతే పిల్లలు మర్చిపోయే అవకాశం కూడా ఉంటుంది. అదే, ఎందుకంటే మన దేశ చరిత్ర మనకు అవసరం. అవును అదే. ఇది మొత్తానికి ఈరోజు మన్యం ధీరుడు సత్యనారాయణ గారితో హీరో సార్ అంటే మొత్తం ఏం చేసిండు చూసిల్లు కదా, మొత్తం హీరో అతనే డైరెక్షన్ మొత్తం దాని కథ అంతా రాసుకున్నాడు. దేశం ప్రజల కోసం అంటే ఇప్పుడు ఏంటంటే మనం మర్చిపోతాం, ఇవాళ దీన్ని రేపు మర్చిపోయే రకాలు మనం. కాబట్టి దేశం కోసం మన ఒక ప్రాంతం కోసం దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసినటువంటి వ్యక్తుల గురించి తక్కువ వింటాం. అలాంటిది మళ్ళా మన్యం ధీరుడు అనే పేరుతోని కూడా ఒక సినిమా తీస్తూ